మీ లవ్ ని అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, మీ లవ్ గురించి మీరు ఏం చెప్తారు? ఏంటి నిజంగా ప్రేమ అనేది వయసుకు సంబంధం లేదు. అందులో టీనేజర్స్ లో ఆ ఏజ్ లో లవ్ ఎవరికైనా ఉంటుంది. ఈ ఏజ్ లో ఉన్న ప్రేమే నిజమైన ప్రేమ. సో నిజంగానే మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని మేము అనుకుంటున్నాం. అందుకనే ఎందుకంటే మాకు తెలుసు మా ఇద్దరి మధ్యలో ఏముంది. ఈ ఏజ్ లో ప్రేమించుకొని ఇలా చెప్పుకుంటే ఏమొస్తుంది మాకు చెప్పండి. నిజంగా మా పరిస్థితి ప్రభావం వల్ల మేము కలిసి ఉండాల్సి వచ్చింది. ఆ విధంగా ఒకరి మీదకి ఒకరి అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. ఆ ప్రేమతోనే జీవితం కొనసాగిస్తున్నాం. అంటే ఒకటి అంటే ఆయన పొలిటికల్ లైఫ్, ప్రజా జీవితం, ప్రజల నుంచి వచ్చారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఒక స్థాయికి వచ్చిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఎపిసోడ్స్ అన్ని ఇష్యూస్ అన్ని అయిన తర్వాత పొలిటికల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, డ్యామేజ్ చేసే పరిస్థితులు కొంతమంది చేశారు అనేది మాత్రం నేను అదే అంటున్నాను. పొలిటికల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి ఎవరు కంపేర్ చేయకండి. పొలిటికల్ లైఫ్ అనేది వేరు. తన ప్రజలతో ఎలా ఉంటున్నారు, ప్రజలతో ఎలా మమేకమై ఉంటున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా, ప్రజలకు అండగా ఉంటున్నారా, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా నిలబడి పక్కన ఉంటున్నారా లేదా అనేది రాజకీయంలో మీరు చూడాలి. అంతేగాని పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ కి కంపేర్ చేస్తే ప్రపంచంలో ఎవరు రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే పర్సనల్ గా ఎవరెవరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ పరంగా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తారు. అతను కూడా భరిస్తూ వచ్చారు ఈ ప్రజల కోసం, ఈ రాజకీయాల కోసం ఈ 30 సంవత్సరాలు కూడా భరిస్తూ వచ్చారు. కానీ ఇంకా తన ప్రాణాన్ని మీదకి వచ్చి తనే ఇంకా చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని ఎవరు కంపేర్ చేయడానికి లేదు. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. అది చెప్పినందుకే నా మీద చాలా ట్రాల్స్ చేస్తున్నారు. ట్రాల్స్ చేసిన ఐ డోంట్ కేర్, నేను అవన్నీ పట్టించుకోను. సో పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ కి సంబంధం లేదు. ఇంత బలం ఎలా వచ్చింది అంటే మీన్స్ ఇంత ఇష్యూస్, చాలా మంది మీ మీద కేసులు పెడుతున్నారు, చాలా మంది తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఇంత మానసికంగా ఇంత బలం ఎలా చేకూరింది? ఫేక్ కేసులు, ఫేక్ ఇవన్నీ పెడుతున్నారు. అవి కూడా నేను పట్టించుకోవట్లేదు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అసలు ఆడపిల్ల అంటేనే స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా లేకపోతే మనకి సమాజం బ్రతకనివ్వదు. మనం ఎలా బ్రతికినా సరే పాయింట్అవుట్ చేస్తుంది. మనం మంచిగా ఉన్నా, మంచిగా లేకపోయినా, ఎలా ఉన్నా సరే మనల్ని బ్లేమ్ చేస్తూనే వస్తుంది. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. నేను అసలు అవేవి ట్రోల్స్ అవేవి పట్టించుకోవట్లేదు. నేను ధైర్యంగానే ఉన్నాను. ధైర్యంగానే ఇంకా ఎదుర్కొంటాను కూడాను. అంటే మీ డాన్స్ కావచ్చు, మీరు సోషల్ మీడియా మీకున్న ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు కొన్ని డాన్సెస్ చేస్తున్నారు. మీ ప్రాక్టీస్ ఆల్రెడీ ముందు నుంచి మీరు డాన్సర్? నేను యాక్చువల్ గా భరతనాట్యం డాన్సర్. నేను ముందు నుంచి చిన్నప్పటి నుంచి క్లాసికల్ భరతనాట్యం డాన్సర్ ని. ఆ విధంగా నాకు భరతనాట్యం ఆల్రెడీ స్కూల్ కూడా నాకు ఉంది, డాన్స్ స్కూల్ ఉంది టెక్కల్లో. చాలా మంది పిల్లలకి డాన్స్ నేర్పించాను. దాండియా కూడా నేర్పించేదాన్ని లేడీస్ కి. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఉన్నారు. ఆ విధంగా నాకు డాన్స్ అంటే ఒక ప్రొఫెషన్ ఇష్టం. ప్రొఫెషన్ అంటే అంత నాకు రాదు, ఏదో సరదాగా వేసాను. దాన్ని కూడా చాలా ట్రోల్స్ చేసి వీడియోస్ ని చాలా కామెంట్స్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. అదే చెప్తున్నా, ప్రతిదీ కూడా నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు. అంతే, నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. అంతే, దానికి సంబంధించి అట్లా ఉంది మీకు. అంతే. నెక్స్ట్ వన్ ఇది ఏజ్ డిఫరెన్స్ గురించి. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఏజ్ 59 కావచ్చు, మీకు 30s అన్నట్లు ఏజ్ అంటున్నారు, ఏజ్ డిఫరెన్స్ గురించి కూడా మాట్లాడతారు. దాని గురించి మీరు అదే అంటున్నాను, ఏజ్ కి, ప్రేమకి, అభిమానాలకి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్యలో ఒక అభిమానం ఉంది, ఒక బాండింగ్ ఉంది. మా ఇద్దరి పరిస్థితుల వల్ల మేము ఇలా కలిసి ఉండాల్సి వచ్చింది. సో దీనికి ఏజ్ కి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందులో శ్రీనివాస్ గారు ఏజ్ 58 కానీ హీఈస్ స్టిల్ యంగ్. యంగ్స్టర్స్ కంటే కూడా యంగ్ గా ఉండే బ్లడ్, యంగ్ గా ఉండే జనరేషన్, యంగ్ గా ఉండే టెక్నాలజీతో పాటు పరిగెట్టే మనిషి తను. సో ఏజ్ కోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అతని ఏజ్ ఏంటో, అతని ఇదేంటో. ఎవరికో ఎందుకో ప్రాబ్లమ్స్ నాకు అర్థం కావట్లేదు. ఏజ్ కోసం కామెంట్ చేస్తున్నారు. మీకేంటి అసలు ఇబ్బంది నాకు అర్థం కావట్లేదు. అతనేంటో నాకు తెలుసు, అతని టాలెంట్, అతని స్టామినా, అతనేంటో మొత్తం నాకు తెలుసు. మీరెందుకు ఏజ్ కోసం ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఫస్ట్ దువ్వాడ శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఏది అట్రాక్ట్ అయ్యి ప్రేమలో పడుతుంది? అతన్ని క్వాలిటీస్ అభిమానించానండి. యాక్చువల్ గా నేను 2 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నా సరే, ఒక నియోజకవర్గం ప్రజలుగా అతన్ని 10 years 15 years నుంచి నేను చూస్తూ వచ్చాను. తనకున్న క్వాలిటీస్, తను చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. లంచం అనేది అసలు ఎప్పుడు కూడా తీసుకోరు. చాలా నిఖచ్చిగా ఉంటారు. ఈ భూ కబ్జాలని, దౌర్జన్యాలని ఏవి కూడా చేయరు. ప్రజలకు ఏదైనా కష్టం ఉందంటే వెంటనే అసలు రెస్పాండ్ అవుతారు. ఎంతో మంది పిల్లలకు చదివించారు, ఎంతో మందికి వైద్యం చేయించారు. పేద ప్రజలు వైద్యం అంటే చాలు, ఎంతవరకైనా వెళ్ళి వాళ్ళకి బాగా వైద్య సేవలు అందించడం. కరోనాలో అయితే చాలా మందికి హెల్ప్ చేశారు తను. చాలా మంది నాయకులు ఇంట్లో కూర్చున్నారు కానీ తను డే అండ్ నైట్ ప్రజల్లోనే ఉండి కరోనాలో చాలా హెల్ప్ చేశారు. సో ఇలా చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ నాకు అతని పట్ల అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. సో టెక్కలి నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనల పరంగా దువ్వాడ గారికి సంబంధించి ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకుంటున్నారా? ఎందుకు అవ్వలేదంట? ఇమేజ్ డ్యామేజ్ అవ్వడానికి అక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే అతను పడుతున్న కష్టాలు ప్రజలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తూనే వచ్చారు. వాళ్ళు ఇంకా ఏమని కామెంట్ చేస్తున్నారంటే, ఇన్ని ఇయర్స్ మీరు ఎలా బిహేవ్ చేశారు, మేము ఆ ప్లేస్ లో ఉండుంటే మేము ఎప్పుడో బయటకు వచ్చి ఉండేవాళ్ళం అని చాలా మంది ఇప్పటికీ కూడా కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి అవే చెప్తున్నారు.
మీరు ఇన్ని కష్టాలు బేర్ చేసి వాళ్ళు చూస్తూ వచ్చారు కదా. ఈవెన్ కార్యకర్తలు కూడా ఆవిడ హింసించేది, ఇంటికి వస్తే తిట్టడం, ఇంటికి వస్తే వాళ్ళని కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి తిట్టడం, చెప్పులు వాళ్ళ మీదకి ఇసరడం, ఇలా చాలా చేసేది, నీచంగా బిహేవ్ చేసేది. అవన్నీ బిహేవియర్ అంతా జనాలు కూడా చూస్తూ వచ్చారు కాబట్టి జనాలు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఈ విషయం జనాలకి 2 సంవత్సరాల నుంచి తెలిసి ఆదరించారు మమ్మల్ని. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కళ్ళతో చూశారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మొన్న ఎలక్షన్లో కూడా బాగానే సపోర్ట్ చేశారు. కొంచెం వేవిలా ఉంది కాబట్టి శ్రీనివాస్ గారు ఓడిపోయారు, లేదంటే ఓడిపోయే పరిస్థితే కాదు. ఆల్రెడీ ఒక 73,000 ఓట్స్ కూడా పోలయ్యాయి నియోజకవర్గంలో. సో అందరూ ఆదరించారు కాబట్టి మనకి నిలబెట్టి ఓట్స్ వేశారు. అది కూడా జస్ట్ విత్ ఇన్ 2 months ముందు టికెట్ వచ్చింది. ఎందుకంటే ఆమె టికెట్ కోసం కూడా చాలా డ్రామాస్ ప్లే చేసింది. 2 months ముందు టికెట్ వస్తే 73,000 మంది ఆదరించారు. 2 months, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months ముందు తన టికెట్ తెచ్చుకున్నారు. సో జనాలందరూ ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందో వాస్తవాలని జనాలకు తెలుసు.